Hi friends, I just wanted to share my experience with 4 dosages of Mounjaro 2.5 mg. So I have consulted a particular diabetic specialist in a particular town, and I have been prescribed Mounjaro 2.5 mg. And as of yesterday, I have actually taken the fourth dosage. So I just wanted to share my experience, this whole 4 dosages experience. Keep in mind that I did not complete 4 weeks of Mounjaro usage. It have only completed only 3 weeks of complete Mounjaro usage. I have indeed taken fourth dosage yesterday, so I am yet to complete the fourth week. I'm making this video because of some technical reasons I will be facing because I'm leaving town today and I will be not available for another week. So it will be a challenge for my diet and weight loss journey. So I'm expecting to put some weight on because of the outside food and my traveling. So that is why I'm doing the videos right now. సో 4 డోసేజ్‌లు అయినయి మోంజారో వచ్చేసి. ఇప్పటి వరకు నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని చెప్తాను. సో నా హైయెస్ట్ వెయిట్ ఇప్పుడు మొత్తం నా హైయెస్ట్ వెయిట్ వచ్చేసి గనక 146.2 కిలోగ్రామ్స్‌కి రీచ్ అయిపోయాను నేను. ఒకప్పుడు నా హైయెస్ట్ వెయిట్ అరౌండ్ 2016లో 130 ఎంతో ఉండేది. నేను దాన్ని 2017కి 85 కిలోగ్రామ్స్‌కి తెప్పించాను. తర్వాత కోవిడ్ తర్వాత అండ్ బింజ్ ఈటింగ్ వల్ల ఫిబ్రవరి 2 ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2 జస్ట్ రాసుకున్నాను ఇక్కడంతా కూడా నేను. ఫిబ్రవరి 2 వచ్చేసరికి 146.2 కిలోస్ వచ్చాను. నేను ఏప్రిల్ 11 అది ఫస్ట్ మొంజారో డోసేజ్ మొదలుపెట్టే రోజు. ఆ రోజు నేను ఎంత ఉన్నానంటే 142.5 కిలోగ్రామ్స్ ఉన్నాను. సో ఫస్ట్ వీక్ అది. అండ్ ఈరోజు మే 3 అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో ఎంత ఉన్నానంటే 140.9 కిలోగ్రామ్స్ ఉన్నాను. సో ఏప్రిల్ 11 ఫస్ట్ డోసేజ్ స్టార్ట్ చేసింది ఫ్రైడే. సో ఫ్రైడే నుంచి థర్స్డేకి ఐఎమ్ కన్సిడరింగ్ ఇటింగ్ ఏ వీక్ అనమాట. సో అలా 3 వారాలు అయినాయి. సో 142.5 కిలోగ్రామ్స్ నుంచి 140.9 కిలోగ్రామ్స్కి నేను రీచ్ అయ్యాను. సో వీక్లీ యావరేజ్ వచ్చేసి 0.75 to 0.76 కిలోగ్రామ్స్ ఉండింది నాది వెయిట్ లాస్. వీక్లీ యావరేజ్ అది. నేను వీక్లీ యావరేజెస్ కొలుస్తాను. సో అది వచ్చింది. అండ్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి అపటైట్ కంట్రోల్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. 2.5 mg వచ్చేసి పెద్ద రిజల్ట్ ఉండదని చాలా మంది అంటారు. అట్ ద సేమ్ టైం మౌంజార్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. సో నాకు వచ్చేసి అపటైట్ కంట్రోల్ అవటంతో నేను కొంత డైట్ చేయటంతో కనుక నాకు ఇంత 0.75 కిలోగ్రామ్స్ పర్ వీక్ తగ్గగలిగాను. సో ఇప్పుడు నా క్యాలరీస్ కూడా చెప్తాను. సో ఎన్ని క్యాలరీస్ తిన్నాను ఈ యావరేజెస్ చెప్పేస్తున్నాను డైరెక్ట్. 2266 క్యాలరీస్ తిన్నాను. ప్రోటీన్ వచ్చేసి 134 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ 28 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, ఫ్యాట్స్ వచ్చేసి 85 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నా యావరేజెస్ అనమాట. సో ఇది వరకు చాలా ఎక్కువ తినేవాడిని చెప్పాలంటే. కంట్రోల్ ఉండేది కాదు డైట్ మీద, అపటైట్ అనేది ఉండేది కాదు. హంగర్ క్రేవింగ్స్ వచ్చేసి అవన్నీ కూడా నాకు అరౌండ్ ఈజీలీ 3500 to 4000 ఉండే ఇది వరకు. డేటా కూడా ఉండేది నా దగ్గర. బట్ ఇప్పుడు ప్రస్తుతం డేటా వచ్చేసి 3 వీక్స్ యావరేజ్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన డేటా అనమాట. సో అది నా వెయిట్ లాస్ ఇప్పుడు వరకు వచ్చేసి. సో ఇప్పుడు మౌంజారో గురించి కొంచెం నేను మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నేను కన్సల్ట్ అయిన డాక్టర్ ఐఎమ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్. అప్పుడు నేను మా ఫాదర్తో పర్టికులర్ టౌన్కి వెళ్ళడంతో ఐ వాజ్ ఖాళీగా ఉండడం ఏం చేస్తాం అని చెప్పి ఐ వెంట్ టు దిస్ హాస్పిటల్ అండ్ ఐ ఫైండ్ దిస్ వెరీ కమర్షియలైజ్డ్. ది ప్రిస్క్రైబ్ మౌంజారో డెఫినెట్లీ మంచిగానే ప్రిస్క్రైబ్ చేస్తారు కాదనట్లేదు. కానీ ఏమైపోయిందంటే నాకు డయాగ్నోసిస్కి ఆల్మోస్ట్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 3000. పాత టెస్ట్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ కూడా అవి కొంచెం ఓల్డ్ అని చెప్పి, కరెక్టే ఓల్డ్ అని చెప్పి కొత్త టెస్టులు చేపించడం కానీ, అండ్ ఆ టెస్ట్లకి 2000 అయింది. అండ్ ఇంకోటి జస్ట్ కన్సల్టేషన్కే నాకు 1000 రూపీస్ అయ్యింది. సో దట్ వాజ్ వెరీ కమర్షియలైజేషన్ అనిపించింది నాకైతే. నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో సరే ఇప్పుడు నేను మా టౌన్లోనే ఉన్నాను, సరే ఇక్కడ కన్సల్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ కన్సల్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను మౌంజారో మీద 3 ఒపీనియన్స్ తీసుకున్నాను. సో ఇది థర్డ్ అనమాట. ఈరోజు నేను ఒక కొత్త కన్సల్టేషన్ తీసుకున్నాను.
I feel this doctor is very, very good. The consultation fee itself is 300, and that's like 300 versus 3000. It's like 10 times difference. అంతుండింది. నా దగ్గర కొంచెం టెస్ట్ రిజల్ట్స్ ఓల్డ్‌వి ఉన్నాయి. కొన్ని రీసెంట్‌వి గూడా ఉన్నాయి. 1 మంత్ నుంచి 5 డేస్ ఓల్డ్ దాకా ఉన్నాయి. సో, హి కన్సిడర్డ్ దెమ్ అనమాట. అండ్ హి హాస్ ఎన్ ఎన్ఏబీఎల్ సర్టిఫైడ్ ల్యాబ్. సో, ఇక్కడ టెస్ట్‌లు చేయమన్నా గూడా ఐ వాస్ వెరీ విల్లింగ్ టు, బికాజ్ ఇట్స్ ఎ సర్టిఫైడ్ ల్యాబ్. ప్రీవియస్ హాస్పిటల్ ఇట్ వాజంట్ సర్టిఫైడ్ అండ్ దే వర్ జస్ట్ taking money in name of test. I felt very commercialized and I didn't satisfied. And this was too good, I feel. 300 rupees ki I got very good diagnosis. అండ్ అదర్ ట్రీట్మెంట్ ఐఎమ్ స్టార్టింగ్ టుడే. సో అదే దాని గురించి చేయబోతున్నాను. సో మౌంజార్ ఈజ్ వన్ పార్ట్ అండ్ సమ్ అదర్ ట్రీట్మెంట్ ఈస్ దట్ టీఆర్టీ ఈస్ కాల్డ్ టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ. సో ఐ గాట్ ప్రిస్క్రైబ్డ్ బై దిస్ డాక్టర్. హీ ఇండీడ్ listen to my problems and try to fix them anamata. I have actually consulted some other doctors and they were not able to diagnose this properly. So I was very happy today because the consultation was very good. It went very good. And the fifth dosage onwards I got prescribed 5 mg anamata. So 5 mg monjariki maarubothunnanu second month nunchi. So 2.5 నుంచి 5 mg కి మారబోతున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో నేను వచ్చేసి ఎక్సర్సైజ్ కానీ కార్డియో కానీ ఎక్కువ చేయలేకపోయాను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. బట్ ఈ మంత్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దమ్ అనమాట. డెఫినెట్లీ చేస్తాను. అండ్ ఈ టీఆర్టీ చేసుకుంటా కూడా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. దానివల్ల మజిల్ బిల్డ్ అవుతుంది అండ్ నా ఇష్యూస్ కొన్ని సాల్వ్ అవుతాయి. టీఆర్టీ వచ్చేసి టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ. సో ఇవి యూజువల్లీ హైపోగోనడిజం అంటారు. అంటే మీ బాడీ అంత టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయకపోతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో నాకు 100 mg పర్ ఏ మంత్ స్టార్ట్ చేస్తున్నారు. సో అది నేను సెల్ఫ్ ఇంజెక్ట్ చేసుకోబోతున్నాను. అది కూడా చూపిస్తాను. సో గైడ్ లైన్స్ ప్రకారం నేను దాన్ని ఫిల్టర్ చేస్తాను. సో డోంట్ మైండ్ దట్, ఐ షుడెంట్ షో ఇట్. ఇవన్నీ కూడా మెడికల్ అడ్వైజ్ అయితే కావు. ఇవన్నీ జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ కూడా నేను లీగల్గా మెడికల్గానే చేస్తున్నాను. సో మీరు ఎటువంటి సెల్ఫ్ మెడికేషన్ కానీ చేసుకోవద్దు. ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. మంజూరు ఒకరికి పని చేయొచ్చు, ఇంకొకరికి పని చేయకపోవచ్చు, అవి నాకు తెలియవు. ఇవి జస్ట్ నా లాగింగ్ కోసం చేస్తున్నాను అంతే. మౌంజారో వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టింది. మరీ అంత అయితే కాదు. 2.5 mgకి మరీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవని చెప్పారు. డోసేజెస్ పెంచే కొద్దీ ఉండొచ్చు అన్నారు. స్టార్టింగ్లో అయితే నాకు అనీజీగా ఉండింది. డయేరియా అప్పుడప్పుడు అయితే ఉండే 1 వీక్ అలాగా. 1 వీక్ తర్వాత కూడా అప్పుడప్పుడు అయితే ఉండే. బట్ సెట్ అయిపోయిన తర్వాత. బట్ బిగ్గెస్ట్ సజెషన్ ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పారంటే యూ షుడ్ యాక్చువల్లీ కన్స్యూమ్ ప్రోటీన్. నాకు చెప్పింది యావరేజ్గా 120 to 150 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఖచ్చితంగా తీసుకోమనే చెప్పారు. ఎవరు చెప్పినా కూడా. నాకు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చెప్పినా కూడా, నా సెకండ్ ఒపీనియన్ అతను, ఇప్పుడు ఈ రోజు కూడా చెప్పిన అతను కూడా ప్రోటీన్ తీసుకోమనే చెప్పారు. సో ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మాత్రం చెప్పారు. బికాస్ మౌంజోరకి ఏమవుతుందంటే మజిల్ అనేది పోతుంది. సో టు ప్రిజర్వ్ మజిల్ యూ షుడ్ యాక్చువల్లీ టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ డూ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నాట్ కార్డియో ఆల్సో. కార్డియో అయితే చేయొద్దన్నట్టే సజెస్ట్ చేశారు, పర్టికులర్గా చేయొద్దన్నట్టే చెప్పారు. స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేయమని చెప్పారు అంతా కూడా. స్టార్టింగ్లో డయేరియా అయ్యేది అండ్ పొలం మారుతూ ఉండేది. హార్డ్ బర్న్ అంటారు అంత ఇంగ్లీష్లో, నాకు రీసెంట్గానే తెలిసింది. సో గ్యాస్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. దట్ వాజ్ వెరీ ఫైన్. సో ఒక్కొక్కసారి రాత్రి పడుకున్నప్పుడు పొలం మారుతూ ఉండేది. అవి కొంచెం ఇబ్బంది అయ్యి స్టార్టింగ్లో. ఇప్పుడు అంత అవేం అవ్వట్లా. అండ్ టాకింగ్ అబౌట్ ప్రోటీన్, ఈరోజు ఇంకా నేను ప్రోటీన్ తీసుకోలేదు, అసలు ఏమీ తినలేదు ఇప్పుడు దాకా. పొద్దున్నే కన్సల్టేషన్ అయ్యి వచ్చాను. ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అనమాట. సో నేను ఇలా బ్లెండర్లో తాగుతున్నాను. ఐ హోప్ యూ కెన్ సీ. ఈస్ వెరీ నైస్ టూల్ టు హ్యావ్. సో ఐఎమ్ యూజింగ్ ఇట్ వెరీ రిగరస్లీ ఆఫ్టర్ గెటింగ్ మై మౌంజారో. బ్లెండ్ చేసి తాగడమే ఇది. ఇట్స్ టూ గుడ్. ట్రావెలింగ్లో ప్రోటీన్ డైట్ అవన్నీ ఖచ్చితం అవుతాయి. సో ఇది తీసుకెళ్ళిపోతున్నాను, బ్లెండర్ తీసుకెళ్తున్నాను. అండ్ దీంతో పాటు నేను 1/2 kilogram ఆఫ్ వే తీసుకెళ్ళిపోతున్నాను. బికాజ్ ఇది లేకపోతే ఇంకా కష్టమైపోతున్నాయి ప్రోటీన్. అండ్ ఇట్ బికమ్స్ an essential for me, especially right now with Monjaro. Now I want to film myself self-injecting sustenance, which has been prescribed to me. So this is the first time I ever self-administrating an injection. That is why I am filming it.
ఇక్కడ వస్తుందమ్మా, నేను చేసుకుంటా. నేను చేస్తాను ఏమేమి నేను చేసుకుంటా అమ్మా. నేను పెట్టిస్తాను నీకు ఎక్కడ పెట్టి ఎక్కడ ఉండు నానా. అబ్బా నీకు టిప్ కరెక్ట్గా రావాలి. ఏ బాబులు తీయాలంటే మళ్ళీ మందు నన్ను తీసే ఇవ్వమ్మా. ఇప్పుడు ఇట్లా ఇలాగ కదా డాడీ ఇలాగే వాళ్ళుగా డాడీ ఇలాగే చెప్పాడు. అంత అలాగే వెళ్తాం. అది ఇలా పొడవరు 90 degrees లో. ఇదిగో 90 degrees ఇదే కదా. అది కాదు 90 degrees. అది అది ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ చేసుకో. కూర్చోడమే కదా. అంతే. వెళ్ళించి వెళ్ళి ఇంకా వెళ్ళి. అది ఎప్పుడైనా సరే నీళ్ళు కనపడకూడదు, తేల్చకూడదు, టచ్లో ఇవ్వాలి. అలాగ ఇవ్వాలి ఇంజక్షన్. అలా నీళ్ళు పైకి అంటూ ఇవ్వకూడదు. టంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగా. అంత గట్టిగా వెళ్తుందా? ఆయిల్ అది. ఆయిలా? తీసుకోవచ్చా ఈ ఇంజక్షన్స్? రాసాడమ్మా. ఇవన్నీ తగ్గిపోయినాయి కదా నాన్న, పర్వాలేదమ్మా. నన్ను మీద అలా తీసేస్తారా? మరి ఎలా తీస్తారు? ఒత్తుకొని బ్లడ్ వచ్చేస్తుంది సార్. అండ్ మొత్తం 3 ఒపీనియన్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో సెకండ్ ఒపీనియన్ వచ్చేసి ఇట్ వాస్ ఫ్రమ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో వాళ్ళైతే నాకు మొంజారీ ఇస్ గుడ్ అని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ దే టోల్డ్ మీ టు గెట్ అన్ ఎండోక్రైన్ బెలూన్. I was very skeptical about that. It costs about 1 lakh, I think. అది అఫోర్డబులే, బట్ I didn't find it reliable. And so ఈ రోజు డాక్టర్ కూడా ఎండోక్రైన్ బెలూన్ వద్దనే చెప్పాడు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దట్. సో మొత్తం 3 ఒపీనియన్స్ తీసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద థర్డ్ ఒపీనియన్. ఫ్యూచర్లో చూడాలి. ఇఫ్ ఐ వెంట్ టు ఎనీ Tier 1 city, I want to get a proper diagnosis and see where it goes. So I hopefully get my life back and fix my life and see how it goes. Thank you for watching the video.